నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి భాష గురించి, అసలు ఈ భాష వెనకాల జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ దుశ్శర్ల సుదర్శన్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే ఇప్పుడు చర్చ ఏదైనా జరుగుతుందంటే తెలంగాణ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రతిపక్షంలో వాళ్ళు అవ్వచ్చు, ఈ భాష పైన చాలా డిస్కషన్సే జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు అంటే ఏంటి? మాటలను ఎలా చూడొచ్చు? ఎందుకు ఈ భాష ఇలా వెళ్తుంది? నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ, ఏ పార్టీ అయినా డిసిప్లిన్ అనేది లేకుండా అయిపోయింది. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జాతిపిత అని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, ఈ ప్రపంచంలో, భారతదేశంలో మహాత్మా గాంధీ తప్ప ఎవ్వరు కూడా జాతిపిత కాదు. మహాత్మా గాంధీ గురించి కూడా తెలియని స్టూడెంట్స్, జనాలు చాలామంది ఉన్నారు. మేము దగ్గర నుండి చూసాం. రీజన్ ఏంటంటే, ఈ భారతదేశం మొత్తం కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, ఒంటి నిండా బట్టలు వేసుకున్నప్పుడే నేను బట్టలు వేసుకుంటా అనే ఉద్దేశంతో ఎంత చలికాలం కానీ ఎంత కానీ ఆయన ఒక పంచ, అద్దాలు, పైన ఒకటి ఇది కప్పుకొని ఉండేవాడు. వాళ్ళు చేసే త్యాగంలో ఇప్పటి నాయకులు ఒక 5% కూడా ఎవరు లేరు. ఆ రోజులలో ఉన్నోళ్ళంతా మంచి మంచి నాయకులంతా వావిలాల గోపాలకృష్ణ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, వావిలాల గోపాలకృష్ణ అంటే, తెన్నేటి విశ్వనాథం అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒంటి బట్టలతోని ఒక బ్యాగుల 2 జతలు వేసుకొని గుడ్డ సంచిలో బస్సులో పడి వచ్చేవాడు. వాళ్ళ ప్రజలకు చేసిన సేవలు మరవరాని. ఎన్జి రంగ కానీ, ఒక్కొక్కరి పేరు తీసుకుంటూ పోతే మండల్ కృష్ణారావు, బస్సులో పోయేవాళ్ళు మంత్రులు, బుద్ధప్రసాద్ ఇప్పుడు వాళ్ళ కొడుకు. ఇప్పటి నాయకులు 4-5 కోట్ల రూపాయల కార్లు, వాళ్ళ భవనాలు, వాళ్ళు చేసే పనులు మనకు చాలా బాధ అనిపిస్తుంది. చెప్పొద్దు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మంచి నాయకులు బతికున్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు లేచిపోతున్నారు. ఎందుకంటే ఏ టైంకి తింటారు, ఏ టైంకి పడుకుంటారు, ఇంటి ముందట ఎవడు వస్తాడు, ఆ పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే మోగించిపోతారు. ఎంతకాలం ఈ బతుకు? నువ్వు హెల్ప్ చేయి. ఓట్లేసి నిన్ను గెలిపించినందుకు మళ్ళీ 5 సంవత్సరాల ఎలక్షన్ దాకా నువ్వు కాన్స్టిట్యున్సీ పోవు, ఎవరికి దొరకవు, ఫోన్లు ఎత్తావు. అప్పుడు నాకు తెలిసి నీలం సంజీవరెడ్డి, సంజీవ బ్రహ్మానంద రెడ్డి, మొన్న రాజశేఖర్ రెడ్డి వీళ్ళు కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ కాగానే 1 గంట సేపు ప్రజలతోని బయటకు వచ్చి మమేకమయ్యేవాడు. వాళ్ళ కష్టాలు ఏంది, సుఖాలు ఏంది అడిగి తెలుసుకొని ఎంబడే పర్సనల్ సెక్రటరీకి ఇమీడియట్గా చేయమని చెప్పి అధికారం వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు నేను చూసింది, రాజకీయంలో ఈ ఖద్దరు బట్టలు వేసుకొని ఎందుకు మనం పనిచేస్తున్నాం? కానీ ఉండలేము. మన దగ్గర మెదడులో మొత్తం సబ్జెక్టు కొన్ని కోట్లాది రూపాయలు, ఎనీ సబ్జెక్ట్. నేను కొన్ని సంస్థలకు వైస్ చైర్మన్గా పనిచేసిన, రాజశేఖర్ రెడ్డికి పొలిటికల్ అడ్వైజర్గా పనిచేసిన. దేశ రాజకీయం, హెచ్ఎం బహుగుణ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నన్ను పిలిపించుకునేవాడు, చెన్నారెడ్డి అక్కడ గవర్నర్ అప్పుడు. ఇవన్నీ చెప్పుకుంటే మనకు మళ్ళీ రాత్రికి నిద్రపట్టదు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ఆలోచన చేసే మానవుడు లేడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు ఎక్కడ కూర్చున్నా ఆలోచన ఏంటంటే డబ్బు ప్రధానం, ఎట్లు వస్తుంది. కాళ్లకు చెప్పులు లేనోళ్ళు ఈరోజు కోట్లకు పరిగెత్తారు. అంటే ఏంటి సార్ మీరు ఏమంటున్నారు? ఇప్పుడు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించు, అంతే కదా. తెలంగాణను భ్రష్టు పట్టించింది. ఎందుకు పట్టించిండ్రు? తెలంగాణ ఈరోజు 177 కోట్ల రూపాయలకు 1 ఎకరం అమ్ముతున్నారు. దాని వాల్యూ
ఈ సిటీలో పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ దాకా కూడా కబ్జాలు పెట్టి బ్యాంకులలో లోన్ తీసుకొని కోటీశ్వర్లు అయ్యారు. తెలంగాణలో ఇటువంటి చిత్రబుద్ధి లేదు. కష్టపడి పనిచేసి జేబులో 100 రూపాయలున్నా నా అంత మొగోడు లేడని అనుకునే తెలంగాణ. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా పని ఉంది, అయ్యో మా పిల్లవాడికి ఇదైంది అదైంది. మహబూబాబాద్ నుంచి ఒక లంబేడి ఫ్యామిలీ ఇక్కడికి బతకటానికి వచ్చింది. కొడుకు కష్టపడి ఇద్దరు, ఒకడు వాచ్మెన్ హస్బెండ్, ఈమె ఇంట్లో పని చేస్తుంది. కొడుకును కింద మీద పడి మొత్తం మీద మంచి చదివిపించారు. అతనికి యాక్సిడెంట్ అయింది. కట్లు కట్టించి 3 లక్షల రూపాయలు, ఇన్సూరెన్స్ లేదు. ఎట్లా వచ్చినాయి, ఎట్లా కట్టించిండ్రు? నేను గుడికి పోయినాక ఆడ కూర్చొని ఏడుస్తున్నాను. ఆమెను చూడగానే నాకు బాధ అనిపించి, ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏంది అంటే, నా కొడుకు నాయన యాక్సిడెంట్ అయింది, ఇంత ఖర్చు అయింది, బాగా కాలేదు అని చెప్పి ఏడుస్తుంటే నేను చెప్పిన, కర్త కర్మ క్రియ. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమన్నా జేబులో కార్డు ఇచ్చి ఎంబడే కొంత డబ్బు నేను చేతిలో పెట్టిన. ఎందుకు పెట్టినా అంటే ట్రైబుల్స్ కూర్చొని ఏడుస్తుంది, ఎవరు దిక్కు లేరు. గవర్నమెంటు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వస్తుంది, వైట్ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది. ఎన్ని ఉన్నా కానీ వాళ్ళను కానీ నాదుడు లేకుండా అయిపోయాడు. మీరు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే రాజకీయం అనేది ఇప్పుడు ఒక డబ్బు అయిపోయింది, సంపాదన ఒక మార్గంలా చూసుకుంటారు అంతే. సో అంటే లోపం ఎక్కడ జరిగింది సార్? అంటే ఇప్పుడు మీరు గతంలో రాజకీయాల గురించి కంపారిజన్ చేస్తూ ఈ రాజకీయాల గురించి చెప్తూ ఉన్నారు. ఈ లోపం ఎక్కడ జరిగింది? వీళ్ళ ఆలోచన ధోరణి ఎక్కడ మారుండొచ్చు అసలు? మనుషులు ఎందుకు మారిందంటే అప్పటి ప్రభుత్వాలు, అప్పటి మనుషులు ఆ క్వాలిటీ ఇప్పుడు లేదు. పెట్టుబడి లేని వ్యాపారం అయింది రాజకీయం. ఖద్దరు బట్టలు కొట్టించుకొని ఒక నాయకుని వెంబడి 1 నెల 2 నెలలు తిరిగితే వానికి ఏ రకంగా పదవి రావాలి అది ఆలోచనలో పడుతుంది. మనకి పదవి వచ్చినాక ఇక కార్లు, ఇండ్లు, ఏం చేయాలి, ఎట్లా సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు. ఇప్పుడు నాయకులు ఆ విధంగా లేరు. ఇప్పుడు మా బ్యాంకులు చూడండి, నాకు 5 అకౌంట్లు ఉన్నాయి. ఎండ్ల 30,000 40,000 రూపాయలు ఏటీఎంలలో. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సుదర్శన్ రావు గారు రాజకీయాల్లో ఉన్నారు, ఏం సంపాదించుకోలేదా? నేను చెప్తున్నా కదా, వైట్ పేపర్ ఎంతో నేనంతా. మీరు గాంధీ భవన్లో కానీ ఏ లీడర్ నన్ను అడగండి, ఎదుటి వాళ్ళకు నేను సహాయం చేస్తే కానీ వాళ్ళను నేను ఎప్పుడు అడుక్కోలే. నా జీవనాధారం అంతా నా పిల్లలు, సంసారం, వాళ్ళు తప్ప. నేను ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా టికెట్లో బుకింగ్, హోటల్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కష్టపడి పని చేస్తున్నాం. ఈరోజు 79 సంవత్సరాలు నాకు ఏజ్ వచ్చింది. పొద్దున్నే సాయంత్రం దాకా ప్రజల కొరకు నా సొంతంగా మా డ్రైవర్ 5-6 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తున్నాను. అడగండి. గవర్నమెంట్ జీతం కూడా ఇయ్యరు. ఫస్ట్ లోపల జీతం ఇచ్చేస్తా, పిల్లల ఎడ్యుకేషన్, మంచి చెడు ఏదైనా అవకాశాలు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే చేసే పరిస్థితి లేదు. సుదర్శన్ రావు గారు రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే అంటే నమ్మటానికి జనాలు సిద్ధంగా ఉన్నారంటారా సార్? మీరెవరినని తెలుసుకోండి. నేను ఈ ఇంట్లో ఉన్నాను కాదు, విన్నావా? నా ఇల్లు, నేను సైనిక్పూర్లో ఉండేవాడిని. గవర్నమెంట్ అడ్వైజర్ అయినాక ఓకే, ఆ ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకొని వచ్చి కేశవరావు ఇంటికి జర్నలిస్ట్ కాలనీలో ఒక ఇల్లు, రాజశేఖర్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సెక్రటరీ కొడుకు బిల్డర్ సకిలం 7,000 రూపాయలకు ఎస్ఎఫ్టీ ఉంటే నాకు అప్పుడు పిలిపించి 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీతో నేను ఆ రోజులలో ఆ ఇల్లు కొనుక్కున్న. ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ రెంట్తో నాకు. ఎస్, మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ కోర్స్ మీ గురించి, మీ రాజకీయ భవిష్యత్తు గురించి మళ్ళీ ఒక టాపిక్తో నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాతిపిత అనే ఒక పదాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి సార్? ఒక్కటే చెప్పాలమ్మా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అదర్ పార్టీ అయితే కామెంట్ చేయటం అనేది న్యాయం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం అనేది సమంజసం కాదు. ఆయన ఉద్దేశంలో ఏముంది అన్నాడో అది భగవంతునికి, వేరే వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు.
కేసీఆర్ గురించి మాకు తెలిసినంత రేవంత్ రెడ్డి గారికి తెలియదు. మేబీ ఉండొచ్చు. ఇప్పుడు ఓకే. ఆయన ఏ రకంగా రాజకీయాలకు వచ్చిండు, ఫస్ట్ ఆయన ప్రొఫెషన్ ఏంది, ఈరోజు ఆయన దేశక నేత అంటే ఎవరు దాన్ని ఒప్పుకోరు. ఓకే. అమ్మాయిలను పాస్పోర్ట్లను ఇప్పించి అమ్మాయిలను దుబాయ్కి పంపించే వ్యక్తి. ఢిల్లీలో అప్పుడు ఆలి నరేంద్ర వీళ్ళు ఇళ్లలో వండుకొని, రాంభూపాల్ రెడ్డి ఎంపీ నిజామాబాద్, ఇవన్నీ మేము దగ్గరుండి చూసాం. అటువంటి వ్యక్తి తెలుగుదేశంలో ఉండి పదవులు అనుభవించి అక్కడ నీకు ప్రిఫరెన్స్ దొరకని టైంలో తెలంగాణను పట్టుకొని మేము 69 నుంచి చెన్నారెడ్డి, మల్లికార్జున్, మదన్ మోహన్ ఒక్కరు కాదు అందరూ, చాలామంది ఇప్పుడు ఎవరు లేరు. చెప్పుంటే ఏం లాభం, తెలిసిన వ్యక్తులకు చెప్పినా అది సమంజసం. హైదరాబాద్ పాపులేషన్ 3 లక్షలండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ బాకింది? నేను చెప్పాను కదా మీకు ల్యాండ్ వాల్యూ. అయితే రాజకీయం ఎట్లయిపోయింది కదా అంటే, అప్పుడు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ తప్ప వేరే పార్టీ లేవు. ఎప్పుడైతే ఇందిరా కాంగ్రెస్ పెట్టిన ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అయిందో దాంట్లో చాలా ఉన్నాయి. వీళ్ళంతా కాంగ్రెస్ ఉన్నోళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు వేరే పార్టీలలో పోయినరు, పదవులు అనుభవించిండ్రు. ఇటు కాంగ్రెస్లో అనుభవించిండ్రు అవకాశవాదులు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ లీడర్ కేశవరావు ఉన్నాడు. ఆయన మంత్రిగా ఎన్నో పదవులు, పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెస్లో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. ఎప్పుడు వెళ్ళిపోయిండు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కాగానే. పొన్నాల లక్ష్మి ఆయన ఫస్ట్ మన కాంగ్రెస్కు ప్రెసిడెంటు, బీఆర్ఎస్కు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు పదవులు ఇవ్వలేదా? కాంగ్రెస్ నేను గుర్తించింది. నాయకులు ఎట్లయింది మీరు? కాంగ్రెస్. వీళ్ళంతా కాంగ్రెస్లో ట్రైనింగ్ అయిపోయారు. చంద్రబాబు కానీ, రాజశేఖర్, ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళ ధోరణి కానీ వాళ్ళ ఆలోచన విధానానికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రజలేమో అల్టిమేట్ లక్ష్యం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏ పార్టీలో ఉంటే ఏంటి, అల్టిమేట్గా మేము ప్రజల కోసమే కదా కష్టపడుతుంది. మీరు తెలంగాణ సరే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డివైడ్ అయింది, తెలంగాణ. మీరు ఎక్కడన్నా తెలంగాణ జిల్లాలకు వెళ్ళండి, నేనుంటా ఎంబడి. నేను ఎక్కడ సపోజ్ వరంగల్ ఎక్కడెక్కడ పోతుంటా కదా, కారు ఆపి నేను ప్రజలది ఎట్లుందా ప్రజలు, ఏ గవర్నమెంట్ బాగుంది, మీరు ఎట్లున్నారు, ఏం సంగతి. ఒకడంటాడు, అయ్యా ఇదివరకు ఉన్న కష్టాలు మాకు లేవు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నామని ఒకడు అంటాడు. మళ్ళీ దగ్గరికి పోయి అడిగితే ఏముంది ఆయన, స్వార్థపరులు, దుర్మార్గమైనటువంటి నాయకులు, వాళ్ళ అవసరానికి వాడుకుంటారు, డస్ట్బిన్లో పడేస్తారు. వాళ్ళకు సేవ చేయటం, ఓట్లప్పుడు కాళ్ళు మోగుతారు, చేతులు మోగుతారు, కింద కూర్చొని ఛాయ్ తాగుతారు, దండాలు పెడతారు, ఎన్నో చేస్తారు. ఆ సంస్కృతి నుంచి ఇప్పుడు పైసేకే ఆత్మ పరమాత్మ. నీవు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, పొన్నాల లక్ష్మి ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వరంగల్, గన్పూరు, జనగాం ఇన్ఛార్జిని. ఎన్ని కోట్లు నా కళ్ళారా చూసిన. ఒక్కొక్క క్యాండిడేట్కు ఎస్సీ ఎస్టీలకు 20 కోట్లు, బీసీ మైనారిటీ, ఈ రకంగా కోట్ల రూపాయలు. సాయంత్రం కాగానే జనాలు ఎట్లొస్తారంటే బూత్ లీడర్స్, అయ్యా నా చేతిలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ ఇంత ఇస్తుంది, బీఆర్ఎస్ ఇంత ఇస్తుంది, బీజేపీ ఇంత ఇస్తుంది, మీరు ఎంత ఇస్తారు? ఇది అప్పుడు ఏం చేయాలి? ఖర్చు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళు, గెలవాలనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇంతో అంతో ఇచ్చి మెప్పించుకొని వాళ్ళు మంచిగా క్యాన్వసింగ్ చేసుకొని గెలిచిండ్రు. అమ్మాయి డబ్బులు మన చేతికి వచ్చినాయి, అది వస్తే నా అదృష్టం, పోతే వీటితో నా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఎలక్షన్ టికెట్ తెచ్చుకోవచ్చు. ఈ రకంగా వాళ్ళ థింకింగ్ అయిపోయింది. ఇక మామూలు కార్యకర్తలు ఎట్లా పైకి వస్తారు? ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, నీ కూతురు కావాలి, నీ కొడుకు కావాలి, నీ అల్లుడు కావాలి,
ఇది ఆ సంస్కృతి. మరి ఇప్పుడు అంతా రాజకీయ వారసత్వాలే అంటున్నారు కదా. మీరు కొన్ని పార్టీలను తీసుకోండి, మీరు చూపించండి. ఇప్పుడు ప్రధానమంత్రి అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మదర్ తప్ప ఆయన పొయ్యి కాళ్ళు మొక్కి నెత్తిలో నీళ్ళు పోసుకుని వచ్చేవాడు. చనిపోయినప్పుడు పాడబట్టిండు. ఆ రోజులు నేను చూసిన. మరి నాయకులు అంటే లక్షణాలు అవి. యావత్ భారతదేశం ఈరోజు మోడీని ఎందుకు కావాలనుకుంటుంది? వాళ్ళ క్రమశిక్షణ. మనం కూడా జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవాలి, మంచిని గౌరవించాలి. మానవుడు పుట్టిందే ఎప్పటికైనా పోయేవాడే. ఏ మనిషి అయినా ఢిల్లీకి రాజు అయిందంటే తల్లికి బిడ్డనే. ఆయనకి ఏ కొమ్ములు లేవు. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ మంచితనం. కోతికైనా గీత సక్కంగా ఉండాలి. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. సార్, ఇప్పుడు మాటల సందర్భంలో మీరు నరేంద్ర మోదీని దేశ ప్రజలు కావాలి అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ క్రమశిక్షణ అంటున్నారు కదా. అంతే. మరి మీ పార్టీ నుంచి ఆ క్రమశిక్షణ లేదు. మా పార్టీలో చెప్పొద్దు క్రమశిక్షణ లేదు అని నేను అంటానులే. క్రమశిక్షణ ఉన్న నాయకులను పైకి రానియరు. ఓకే. నేను 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఎవరైనా పిలిచి నాకు పదవులు ఇచ్చిండ్రా? సార్, ప్రజాసేవ చేసుకోవాలంటే పదవులే అవసరం లేదు కదా. పదవులు ఎందుకు అవసరం? ఏ జిల్లాకి వెళ్ళినా కానీ సుదర్శన్ రావు గారికి ఉండాల్సినటువంటి గుర్తింపు అలాగే ఉంది. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటారు. అది ఏ పదవి ఉందని ఆయనకి అంత అభిమానం సంపాదించుకున్నారు. కొన్ని పనులు ఎట్లుంటాయమ్మా అంటే ప్రపంచ జ్ఞానం. అన్ని స్టేట్లు మేము తిరిగినాం. కాలజ్ఞానం అనేది మార్పు వచ్చింది, వాతావరణాలు మార్పు వచ్చినాయి. ప్రతి మనిషిలో డబ్బు ఎట్లా సంపాదించాలి, ఒక్కటి కూడా నిజం పలకరు. అబద్ధాలతోని ఈ ప్రపంచంలో మానవులు నడుస్తుంది. వాడు అదే ఆలోచన చేస్తానులే, ఎప్పుడు ఏమవుతుంది, మనం ఎట్లొచ్చినాం, ఎట్లా పోతాం. ఈ బంగ్లాలు రావు, ఈ కార్లు రావు, ఈ దానం రాదు. ఈ రిలేషన్ చచ్చిపోయినాక అయ్యో మహాత్ముడు పోయిండా అని మంచిగా ఏడ్చేటోళ్ళు ఉంటారు, బాధపడేటోళ్ళు ఉంటారు తప్ప ఇంకా వేరే ఏం అడగరు. ఇప్పుడు కొంతమంది మనం గొప్ప చెప్పుకుంటూ కాదు, అయ్యా ఆయన చేయబట్టి ఆయన ఫోటో పెట్టుకొని మేము చేస్తున్నాం, మాకు 3 బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిండు, ఎన్నో పనులు చేసిండు, పిల్లలకు సీట్లు ఇప్పించిండు. మానవునికి ఏంటంటే డబ్బు ప్రధానం కాదు, ఎడ్యుకేషన్ ఉంటే అదే ప్రాపర్టీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాపర్టీ. ఎక్కడ పోయినా బతకొచ్చు. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు పనికిరాని ఒక డ్రైవరు పిల్లలు అవుతుండ్రు, ఒక కానిస్టేబుల్ కూతురు ఐఏఎస్ అవుతుంది, ఐపీఎస్ అవుతుంది. కష్టపడి వాళ్ళ మైండ్లో ఆ స్కూల్లో టీచర్స్ చెప్పేది ఈ బుర్రలో ఎక్కించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏటీఎం కార్లు ఇచ్చి వాళ్ళు కరెక్ట్ టైంకు వెళ్తారు, టైంకి వస్తారు. వీడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతుండు, కార్యక్రమాలు ఏంది అనేది తెలియదు. మా ఫ్రెండ్ బర్త్డే అని పోతాడు, వచ్చేటప్పుడు యాక్సిడెంటే అందరు పోతారు. నాకు తెలిసి పొలిటీషియన్స్ కొడుకులు, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు యాక్సిడెంట్లలో. మన పిల్లలు ఏం చేస్తుండ్రు, మనం ఏం చేస్తున్నాం, పడుకుంటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అది చేసే నాదుడు లేడు. మేము బాధపడేది ఏంటంటే అది ఏ పార్టీ అయినా కానీ సమాజానికి సేవ చేసే నాయకుడు అవసరం. ఈరోజు కేసీఆర్ ఏం చేసిండని జాతిపిత అనేది ఆ రోజులలో మహాత్మా గాంధీ తప్ప ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు జాతిపిత ఎవరు కాదు. స్వార్థపరులు జాతిపిత అంటే ఎట్లా చెప్పు? రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఆయన వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కదా, ఒక సీఎం హోదాలో ఉండి. ఇక్కడ వయసు కాదు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ ప్రగతి భవన్ తప్ప 10 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? మిగులు బడ్జెట్తోని మనకు తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు అన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయినాం. నీ మీద శత్రుత్వం అని కాదు, అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఎవరైనా ఇప్పుడు పదవి లేకుండా నువ్వు
ఢిల్లీలో కానీ ఈ తెలంగాణలో కానీ ఎక్కడన్నా రోడ్డు మీద నడుచుకుంటా పో నిన్ను ఎవడన్నా గుర్తుపడతాడా? పదవితోని ఆ కార్లు, ఆ ప్రోటోకాలు, అహంకారం వద్దు మనిషికి. ఆడ కష్టపడి బాధలు పడేటోనికి కారు దిగి అడిగి ఎంబడి ప్రాబ్లం సాల్వ్ చేయి, అప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి. రోజు పబ్లిక్లో కష్టాలతోని బతుకుతున్నారు, నీకు ఓట్లు వేసి గెలిపించిండ్రు. ఒక గంట సేపు వాళ్ళతో కలువు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నీకు అర్థమవుతుంది. ఇంటింటికి ఒక రామాయణం నడుస్తుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. మానవ జీవితం అట్లా అయిపోయింది ఇప్పుడు. పొద్దున్నుంచి తెల్లారేదాకా వాడు ఆలోచనలు పడి, పిల్లలు ఎడ్యుకేషన్ ఎట్లా, మా బతుకులు ఏంటి, మేమేంటి, ఉన్న ఆస్తులు పాస్తులు అమ్ముకున్నాం, వాళ్ళ ఆలోచనలో పేషెంట్లు అయిపోతుండ్రు. డబ్బు అనేది ప్రధానమైపోయింది, పవర్ అనేది ప్రధానమైపోయింది. మానవునికి పర్సనాలిటీ ఎన్ని ఉన్నా కానీ వాల్యూ లేదు. సార్, కేసీఆర్ గారు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేశారని మీరు అంటున్నారు. సరే, మీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది ఆల్మోస్ట్ కూడా. సో ఇలాంటి ఒక సందర్భాల్లో మరి మీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయంటే ఏం చెప్తారు సార్? నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో ఉన్నంత ఇన్కమ్ ఏ రాష్ట్రంలో లేదు ఇప్పుడున్న పరిస్థితి. మీరు హైటెక్ సిటీ అటు పోయి చూడండి, మనం అమెరికాలో ఉన్నామా అండమాన్ నికోబార్లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ మర్చిపోతాం. పెట్టుబడిదారులు అంతెవరు? బయట నుంచి వచ్చారు. మా తెలంగాణ ఉన్న ఒక్కని చూపి. విద్యార్థులను ఇప్పుడు కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ బయట వాళ్ళది తప్ప మా వాళ్ళకు లేవు. ఏదో ఉంటే 100 వెనక జమాందారులకు ఎవరికన్నా ఉండొచ్చు, మధ్యలో సంపాదించుకుని ఏదైనా చేయొచ్చు. ప్రతి నాయకుడు మొట్టమొదలు ఏం చేయాలంటే, మనకు ఓట్లేసి గెలిపించిన కాన్స్టిట్యున్సీని 10 కాలాల పాటు మనం సేవ చేసుకుంటుంటే మనకు లైఫ్లో సంతోషం. పలానా ఆయన చాలా మంచి పని చేస్తున్నాడు, మాకెంతో పైకి వచ్చిన మేము అని చెప్పుకునే రీతిలో ఉండాలి. మొత్తం జిల్లాలు తిప్పుకొస్తా నేను, నా కారులో కూర్చుందాం, మీరు ఇంటర్వ్యూ చేయండి ఒక్కొక్కరిని. నాకు తెలిసి 80% బ్యాడ్ న్యూస్. నీకు ఏముండనా మా దగ్గర వచ్చేసే మా సిగరెట్లకు పైసలు లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, ఉద్దర పెట్టి తాగిపోయేది, మళ్ళీ కలవకపోయేది అనేటోడు ఈరోజు 100 కోట్లకు పరిగెత్తే ఏమంటారు చెప్పు? నువ్వు కరెన్సీ తినవు కదా, బంగారపు కడ్డీలు తినవు కదా, బంగ్లాలు మేడల మీద ఏం తినవు కదా, ఇదే జానడి పొట్ట మనం తిని ఇదే. అది ఆలోచన చేయకపోతే చెప్పండి, మాలాంటి జీవితాలు మేము ఎవరితో చెప్పుకోవాలి బాధలు? ఒక ఫ్యామిలీ ఉంటే ఇంటికి పెద్ద ఎవరు? తండ్రి, తల్లి, తర్వాత గురువు, దైవం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూస్తాను లేరు, గురువులను చూస్తాను లేరు. దేశం ఆ విధంగా తయారైపోయింది, మనుషులు ఆ విధంగా తయారైపోయింది. అది కూడా 100కి ఒక 10-15% ఆలోచనలు పడి విద్యార్థి దశలోనే నేను పైకి రావాలి, 10 మందికి సహాయం చేయాలి. ఇప్పుడు నాయకులు అట్లే అయిపోయినారు. నాయకులు ఏ విధంగా చేస్తే మేమెందుకు చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే పరిస్థితి అయిపోయింది. రోజు పేపర్లో చూపిస్తా ఎంతమంది సస్పెండ్ అవుతుండ్రు, ఎంతమంది లంచాలు తీసుకుంటూ పట్టుబడుతుండ్రు. సార్, వ్యవస్థలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీటికి మనం చెక్ పెట్టాలి అని అంటే ఏం చేయాలి సార్? చెక్ పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పెట్టలేరు, సమాజం పెట్టలేరు. ఓకే, ఎందుకంటే మార్పు అనేది రావాలి. వెనుకట 2 ఆకుల గుర్తు ఆవు దూడతో గెలిచిన నాయకులు బస్సులల్లా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఐడి కార్డు, బస్సు వస్తుంటే ఇట్లా చూపిస్తే వాడు ఎమ్మెల్యే ఉన్నట్టుందని బస్సు ఆపి ఎక్కించుకునేది. ఇప్పుడు ఎవడని పోతాడా అసెంబ్లీకి? మొన్న మా కాంగ్రెసే అనుకోవద్దు, రేణుకా చౌదరి కుక్కలను తీసుకొని పార్లమెంటుకు పోయింది, పెద్ద గొడవైంది. అరే, అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్ల బండితో పార్లమెంట్ రాగా బో అని ఉర్లి చూపిస్తుంది ఆ పార్లమెంట్లో. నాయకులు అనేది పార్టీ ఫిరాయింపు, ఆమె కూడా పార్టీ ఫిరాయింపుతారు. ఇప్పుడు మాకు నిజంగా కూడా బాధ అనిపిస్తుంది చెప్పుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒరిజినల్గా ఎవరు లేరు. ఉన్న వాళ్ళను
పైకి రానియకుండా వాళ్ళ పబ్బం గడుపుకుంటుండ్రు. మా బాధ్యత ఏంది? మేము ఏదో పని చేసుకొని బతుకుతున్నాం. అదే మాదిరిగా ప్రతిరోజు మాకు అన్నం పెట్టింది కాంగ్రెస్ అని గాంధీ భవన్లో 1-2 గంటలు ఉండి ఒక్కొక్కరు చెప్పే. ఇప్పుడు పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు చాలా సీనియర్ లీడర్, ఎప్పుడు కూడా ఈ విషయాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా? అధిష్టానం అంటే చెప్పుకుంటే అదే కదా. ఇప్పుడు నేను 19వ తారీఖు పోతున్నా, నా మనసులో ఒకటే అనుకున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నేను ధర్నా చేసైనా రాహుల్ గాంధీని కలిసి రావాలని. ఖర్గేను, సోనియాను, ప్రియాంకను, పార్టీ పెద్దలు ఎవరైతుండ్రో, పార్లమెంట్ నడుస్తుంది, ఏదో ఒకటి చేసుకొని రావాలి, తాడో పేడ ప్రతిసారి నేను అనుకుంటా. కానీ ఏం చేస్తాం? వెనకట మేము ఇందిరాగాంధీతో ఫోన్లో మాట్లాడుతుంటాం విద్యార్థి దశలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద పెద్ద లీడర్సు ఉన్నారా? ఇప్పుడు మాకు బాధ అనిపించదా? పార్టీలో నాయకులు అనేవాళ్ళు మంచిగుంటే 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలే కాంగ్రెస్ ఉంటుందా? చెప్పండి. ఢిల్లీలో మనం ఏం చేస్తున్నాం? పార్లమెంట్లో మాట్లాడే విధానం, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, ఆ పార్లమెంట్లో ఎవరైనా క్రమశిక్షణతో మాట్లాడుతుండ్రా? స్పీకర్ గద్దెల మీదకి పోతారు, పేపర్లు ఇచ్చి ముఖాల మీద కొడతారు. ఇది విధానమా? నాయకులు లక్షణాలు వేరుంటాయి. మనం పోతుంటే పక్కకున్నోడు పక్కకు జరిగి నమస్తే పెట్టి ఆ రోజులలో. టెక్నాలజీ మారుతున్నప్పుడు, టెక్నాలజీకి అనుగుణంగా మనుషుల మనస్తత్వాలు మారుతున్నప్పుడు, మన సమస్యల కోసం మనం పోరాడుతున్నప్పుడు, సమస్యల పరిష్కారం రానప్పుడు ఈ దిశగా మేము ప్రయత్నిస్తే తప్పేంటి అనే సమాధానం వస్తే ఏం చెప్తారు? ఏ చేయాలన్నా కానీ మూలధనం అవసరం. ఇప్పుడు నేను ఎలక్షన్ అవుతుంది, ఓ 4-5 కాన్స్టిట్యూన్సీలు తిరిగి చెప్పటానికి మా దగ్గర ఆ స్తోమత లేదు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, మా బాధలు చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పవచ్చు, కొన్ని చెప్పరాని ఉంటాయి. ఇది కూడా ఒక బాధనే. అప్పుడు మాకు సైకిలు, రిక్షాలు తప్ప ఈ స్కూటర్లు వచ్చినాయి. స్కూటర్లు వచ్చినాక ఒక్కొక్కటి ఈరోజు కోట్ల రూపాయల కార్లు వచ్చినాయి. ఆ రోజులలో ఢిల్లీకి పోవాలంటే ఇక్కడి నుంచి బలార్ష నుంచి నాగ్పూర్ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి ఢిల్లీ. పోను 3 రోజులు వారం రోజులు పట్టేది. అప్పుడు నైజాము ఇండియాలో 2వ 3rd కోటీశ్వరులలో నిజాముద్దీన్ స్టేషన్ ఆయన కట్టించిండు. ఆంధ్రప్రదేశ్ భవన్ ఇప్పుడు కట్టించింది, ఆ స్థలాలన్నీ ఆయన తీసుకున్నాయి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన పార్లమెంటు, ఎంపీ క్వార్టర్సు, మార్కెట్లు అవన్నీ మనం ఏం చేసినాం? నాకు తెలిసి కొంత. ఇప్పుడు కేరళ ఉంది, ఇండియాలో కేరళ అంత మంచి స్టేట్ ఏది లేదు. 10 రూపాయలు కరప్షన్ లేదు, కష్టపని చేసే మాత్రం. ఒక ముఖ్యమంత్రి చనిపోతే అతన్ని దానకాండ చేస్తానికి పైసలు లేకుండా ఆ రోజులు ఇక్కడ ఉన్నాయా? కోట్ల రూపాయలు ఖర్చులు పెడతారు, హాస్పిటళ్ళు తిరుగుతారు, స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా డబ్బు ఎవరిది? ప్రజలు రక్తం. ఎప్పుడు పడినప్పుడు హెలికాప్టర్లు వేసుకొని, నీకు కారు లేదా, నువ్వు ప్రోటోకాల్ లేదా, పోవచ్చు కదా. వాడు అంటుండు, ఒక ముఖ్యమంత్రి పోయిందంటే మంత్రులు కూడా హెలికాప్టర్లు వేసుకుపోతున్నారు సార్ అని అడిగితే దానికి ఏం సమాధానం చెప్తుంది? సార్, ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ అటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీకి కానీ మీ అపోజిషన్ పార్టీస్ కానీ ఎలా ఉండబోతుంది రిజల్ట్? అసలు ఒకటి అండి, ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి, 5 సంవత్సరాలు ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా ప్రజలు అట్లా తయారైపోయినారు, వాళ్ళ డబ్బానే కొడతారు. ఎందుకంటే కొన్ని పనులు చేయించుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోయి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్లకు ఎంతమంది వచ్చి కండువా కప్పుకున్నారు? మళ్ళీ మేము కప్పుకోలేదంటారు, మేము బీఆర్ఎస్లో ఉన్నా ఉంటారు. ఇప్పుడు దాని మీద ఈరోజు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఏది చేసినా ఏం కాదు. స్పీకర్ తలుచుకుంటే అప్పటి రోజులలో ఎట్లా ఉండే, నీవు కనుక తప్పు చేసి ఏదైనా చేసినా రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి గెలువు.
నువ్వు పార్టీ ఫిరాయిస్తావు, పదవి ఉంచుకుంటావు, ప్రజలకు పని చేయవు. ఇప్పుడు వీళ్ళ 7 ఎమ్మెల్యేల యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది సార్? నాకు తెలిసినంత వరకు టైం పాస్ చేసుకుంటూ పోతూనే ఉంటారండి. రాజీనామా పెట్టి కంటెస్ట్ చేయమని చెప్పి ఇక సంవత్సరం 15 నెలలు ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు స్పీకరు? వాళ్ళ దగ్గర ఏ తప్పు లేవు అంటాడు. ఎవరున్నా కానీ ఆ పదవులు కాపాడుకోవాలి వాళ్ళు. ఎస్ సార్, ఫైనల్గా తెలంగాణ రాజకీయాలపైన అపోజిషన్ అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఎవరైనా కానీ వీళ్ళపైన ఒక సీనియర్ లీడర్గా, నేను కాంగ్రెస్ అని మెన్షన్ చేయట్లే, ఒక సీనియర్ లీడర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్ ద్వారా? నేను ఒకటేనండి, ఎవరు ఏం చేసినా కానీ జీవితంలో మనం బ్రతుకున్న రోజులు మంచిని కోరుకోవాలి, చెడును దూరం పెట్టాలి. ఏ పనైనా సరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం నాయకత్వంలో ప్రజాసేవకై ఉన్నాం, కానీ పర్సనల్ ఎఫెక్ట్స్లో మనం ఎప్పుడైనా ఆలోచన అనేది ఉండాలి. సత్యమే జయం అంటారు. ఎందుకంటారు? అది ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు ఎవడన్నా సత్యం చెప్తారా? ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే ఎవడు చెప్పాడు. ఇంత డబ్బు ఇంకెక్కడి నుంచి వచ్చింది ఎవడని చెప్తాడా? చూస్తున్నాగా పడగలు ఎత్తిపోతాడు. అవన్నీ చెప్పుకోవన్నా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏమైంది? ఇప్పుడు వేల వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. హవాలా మనీ స్విచ్ బ్యాంకులలో పెట్టుకున్నాడు. అంటే అమెరికాకు పోడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుడు, దుబాయ్లో పోడు. నీకేం పనే? నీవు పుట్టిన దేశం, పుట్టిన ఊరు, పుట్టినది బాగు చేసుకో, పేరు తెచ్చుకో. బ్రతుకున్నంత వరకు ఎవరన్నా అడిగితే పలానా అరే దేవుని లాంటి వాడు, మంచివాడు అనే పేరు తెచ్చుకోవాలి. కానీ వాడిని అనే మాట తెచ్చుకోవద్దు. ఈరోజు రాజకీయంలో ఏ పార్టీ అయినా ఆ పరిస్థితిలో ఉంది. సార్, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లీడర్గా కొనసాగుతున్న మీరు ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడుతున్నారు, పక్క పార్టీలో ఉన్నటువంటి లోపాల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సొసైటీలో ఉన్నటువంటి వాల్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మీ పార్టీలో మీకున్నటువంటి వాల్యూ ఏం చెప్తారు సార్? నేనేం చెప్పినా, జీవితంలో ప్రతి మనిషి కాంగ్రెస్తో పైకి వచ్చాడు. మేము కాంగ్రెస్లో ఉన్నాం. మాకు పదవులు వచ్చినా రాకున్నా ఆ భగవంతుడు మమ్మలను ఒక వైట్ పేపర్ లాగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. మమ్మల్ని చేయబెట్టి చూపించమను. నేను అదే చెప్తున్నా. నాయకుని లక్షణాలు వేరుంటాయమ్మా. అప్పుడున్న రాజకీయం, మధ్యలో వచ్చిన రాజకీయం, ఇప్పుడు వచ్చిన రాజకీయం. అసలు ఖద్దరు బట్టలు ఎందుకు వేసుకున్నామనే బాధ అనిపిస్తుంది. ఎవరితో చెప్పుకుంటాం? ఇంటికి పెద్ద చెప్పుకుందామంటే వాళ్ళు దొరకరు, ఇక్కడ పెద్దలు దొరకరు. ఉన్న వేళ నేను చెప్తున్నా. సో మీరు కావాలి అనుకున్న మార్పు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధ. మార్పు అనేది ఇప్పుడు నక్సలైట్లు ఎందుకు పుట్టిండ్రు? ఆ రోజుల్లో నక్సలైట్లు తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ మంత్రులను, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీపాదరావుని నక్సలైట్లు చంపిండ్రు. ఒక ఐపీఎస్ ఆఫీసరు స్టేడియంలో వాకింగ్ చేస్తుంటే చంపేసిండ్రు. ఆ రోజులు వాళ్ళు చేసే పనులు అట్లా. ఇప్పుడు నక్సలైట్లంతా స్వార్థపరులు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రోజుకి 50 మందిని చంపేస్తుంది. చాలామంది సరెండర్ అయిపోయినారు. డిఫెన్స్ దేందో సెకండ్ బడ్జెట్ దాన్ని కేటాయించినట్టు అనిపిస్తుంది. మొత్తం మంచి పని చేయి. స్వార్థం పెంచుకొని డబ్బు సంపాదించాలనుకొని ప్రజలను మోసం చేసి బతకవద్దు. పోనీ మీరు చెప్పండి, పలానా నాయకుడు మంచోడు అని చెప్తే నేను దాసను. ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఇగో ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం. వచ్చేది ఉంటే వస్తుంది, రాకపోయినా బాధపడే అటువంటి మెంటాలిటీ మాకున్నది, అందరికీ లేదు. థ్యాంక్ యూ సార్.